హలో అండి, హలో ఎవ్రీవన్. ముందుగా విచ్చేసిన మా సాయి దుర్గ తేజ్ గారికి, అనిల్ రావుపూడి గారికి, బాబీ గారికి, వశిష్ఠ్ గారికి, ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరూ టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు ముందు సావు గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ముందు కౌశిక్ సినిమా, ఇది సెకండ్ సినిమా అనమాట. సో కౌశిక్ సినిమా ముందు సరిగ్గా ఆడలేదు. చాలామంది అడిగారు నన్ను కౌశిక్ ఎందుకనమాట. సో కౌశిక్ హ్యాస్ గివెన్ అ సక్సెస్. కౌశిక్ గురించి నేను అంతే చెప్పగలను. హీ హాస్ గివెన్ అ సక్సెస్ ఫ్రమ్ ద స్క్రాచ్. మేము చాలా క్రియేటివ్ ఫైట్స్ చాలా జరిగాయి, బట్ స్టిల్ వీ అచీవ్డ్ అవర్ సక్సెస్. అండ్ రిలీజ్ ముందు చాలా చెప్తాం సినిమా గురించి అది ఇది అని. రిలీజ్ తర్వాత ఇంకేం చెప్పలేం. ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్, ఆల్ మై టెక్నీషియన్స్, ఎవ్రీ వన్. అండ్ నాతో పాటు చాలా రోజులు ట్రావెల్ చేసిన లక్ష్మణ్కి ఐ వుడ్ థ్యాంక్. అండ్ చైతన్ భరద్వాజ్, he has been an important pillar in this film. Lyric writer Poonachari Niranjan and my DOP Chinmay, everyone. And technicians అందరికీ థ్యాంక్స్ తో పాటు మా ప్రొడ్యూసర్ కూడా ఒక టెక్నీషియన్ ఈ సినిమాకి పనిచేశారు. హీ వాజ్ వెరీ మచ్ వరీడ్ ఆల్ ద టైమ్ ఫర్ దిస్ ఫిలిం. సార్ మీరేం ఇంకా వరీ అవ్వాల్సిన అవసరం లేదు, వీ హ్యావ్ గివెన్ అ హిట్. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ జర్నీ షూటింగ్ చేసినంతసేపు. సో ఐ థింక్ యూ హ్యావ్ మెనీ మోర్ టు కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నిజంగా కిష్కింధపురి ఎంత మంచి టెక్నికల్ బ్రిలియంట్ ఫిల్మ్ అంటే థియేటర్స్లో చూసి ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సినిమాలోని సినిమాటోగ్రఫీ కానివ్వండి, ద మ్యూజిక్, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి. అఫ్కోర్స్ మా ఆది గారు అయితే సినిమాలో ఎన్నిసార్లు తలుచుకున్నారు ఆర్ట్ డైరెక్టర్ని. ఆర్ట్ డైరెక్టర్ హ్యాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద సినిమా అని చెప్పాలి. సో అలాగే ఈ సినిమాలో